వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ చికెన్ కుర్మా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, చెక్క లవంగాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, సాల్ట్, కారం, ధనియాల పొడి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక చిన్న కొబ్బరి ముక్క, కొత్తిమీర, గసగసాలు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో గసగసాలు, కొబ్బరి ఒకదాని తర్వాత ఒకటి వేసి కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణలి తీసుకొని దానిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేపుకోవాలి. ఇది ట్రాన్స్పరెంట్గా మారాలి, ఇంకా కొంచెం వేగాలి. ఒకసారి కలుపుకుంటాను. ఇది ట్రాన్స్పరెంట్గా వేగాలి, లేకపోతే పచ్చివాసన ఉంటుంది. ఇలా అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. ఒక 2 స్పూన్స్ దగ్గర వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక్కసారి కలుపుకొని వేపుకుంటాను. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది నేను ఇంట్లో చేసుకున్నదే. వాటర్ ఏమీ వేయకుండా జింజర్ తొక్క తీసేసి వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను నేను. ఉప్పు అది ఏమీ వేయను. అది వేగిందండి. వేగాక దాంట్లో నేను చికెన్ ముక్కలు వేసుకున్నాను. నేను ఎక్కడ వాటర్ వేయట్లేదు. చికెన్ ముక్కల్ని ఒక్కసారి కలుపుకొని దాని మీద మూత పెట్టుకుని చికెన్లో వాటర్ వచ్చేదాకా ఉడకనిస్తాను. ఒకసారి తీసి చూసుకున్నాను. ఇంకా ముక్కలు కొంచెం పచ్చిగానే ఉన్నాయి, కాస్త వేగాలి. ఇంకా ఒక్కసారి కలుపుకుంటాను. ఇది కొంచెం వేగాలి. వేగితే అప్పుడు మిగతా ప్రాసెస్ చేయొచ్చు. నేనేమి వాటర్ వేయలేదు. ఇక్కడ ఈ ముక్క కొంచెం పచ్చిగా ఉంది, కాస్త వేగనిస్తాను నేను. వేగింది. ఇలా వేగాలి. దాంట్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలి. అప్పుడు ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నాను. ఒక కొంచెం కారం, ఒక 1.5 స్పూన్ దగ్గర వేసుకున్నాను, నా కారానికి తగ్గినట్టు. ఇది ఒక్కసారి మిక్స్ చేసుకుంటాను. మొత్తం కారము, ధనియాల పొడి ముక్కలకి పట్టే వరకు కలుపుకుంటాను. ఇది కొద్దిగా వేగాలి. ఆ కారం అది కొంచెం వేగాలి. వేగిన తర్వాత నేను ముందుగా గసగసాలు, కొబ్బరి మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసి ఒక్కసారి కలుపుకుంటాను. నేను వాటర్ ఏమీ వేయలేదు, ఆ పేస్ట్లో ఉన్న వాటర్ వరకే. ఇది ఒక్కసారి మిక్స్ చేసుకొని నేను మళ్ళీ దీన్ని కొంచెం సేపు ఉడకనిస్తాను. ఉడికాక అప్పుడు నేను లెఫ్ట్ ఓవర్ మిక్సీ జార్లో ఉన్నది కొంచెం వాటర్ కలిపి అది మళ్ళీ వేసుకుంటాను దీంట్లోన. అందుకని ఒకసారి కలుపుకొని వేపుకుంటున్నాను. కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. లిడ్ కవర్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేశాను. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో కాసిన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఉప్పు, కారం ఏమైనా పడితే ఇక్కడే చెక్ చేసుకుంటాను. దీంట్లో ఇంకా పుచ్చపప్పు అట్లాంటివి ఏమైనా ఉన్నా వేసుకోవచ్చండి, కానీ నా దగ్గర ఏమీ లేవు ప్రస్తుతం. నేను గసగసాలు, కొబ్బరితోనే వేశాను. ఇది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. దీన్ని లిడ్ కవర్ చేసుకొని కుక్ చేసుకుంటాను. మధ్యలో ఒకసారి కలుపుకుంటాను. ఇది ఉడుకుతుందండి, కానీ ఇంకాస్త ఉడకాలి. దాంట్లో ఉన్న ఆయిల్ బయటకు వచ్చేసి కనిపిస్తూ ఉంటుంది ఎర్రగా తేలి. అప్పటి వరకు చికెన్ కుక్ అవ్వాలి వాటర్లో. ఒకసారి చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకొని ఇంకొంచెం కుక్ అవ్వాలి. నేను కాసేపు కుక్ చేసుకుంటాను మూత పెట్టి.
ఒక్కసారి తీసి చూద్దాము. అది సైడ్స్లో రెడ్గా కనిపిస్తూ ఉంది కదా మీకు ఆయిల్, అది అలా వచ్చిన తర్వాత కుక్ అయినట్టే. ఇప్పుడు దీంట్లో నేను చెక్క లవంగం పొడి వేసుకున్నాను. ఇది చెక్క లవంగం వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ చేసుకున్న పౌడర్ అది నేను ఒకసారి చేసి చూపిస్తా అండి. ఈసారి అది పెట్టుకోవచ్చు స్టోర్లో, ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంటే మీరు ఎప్పుడైనా ఇట్లా నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు లాస్ట్లో వేసుకోవచ్చు. గరం మసాలా తెచ్చుకోకుండా, స్టోర్ బాట్ గరం మసాలా కన్నా కూడా ఇది టేస్ట్ బాగుంటుంది. ఇంకా అయిపోయింది. దీంట్లో నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అదిగోండి అలా బయటికి ఆయిల్ వచ్చేసి కనిపిస్తూ ఉంటుంది. అలా వచ్చే వరకు వేపుకోవాలి. మీ చికెన్ కర్రీ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్, క్లిక్ ది బెల్ ఐకాన్ టు గెట్ ద నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్. ఒకసారి నేను ప్లేటింగ్ చేసుకుంటాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.